దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుడు యేసయ్య ఎందుకు వచ్చాడంటే నీ అవసరతలు తీర్చడానికి వచ్చాడు. మొదట నీకున్న కష్టాన్ని తీర్చడానికి వచ్చాడు, నీకున్న బాధలు తీర్చడానికి వచ్చాడు. తీర్చిన తర్వాత తీర్చినట్టుగా నీ ఉండకూడదు, నీలో మరొకటి కావాలని ప్రభు కోరుతున్నాడు. ఏంటి చెప్పనా? ఆయన నువ్వు సావాసం చేయాలి. మొదట నేను సావాసం చేయాలి. ఈ సావాసం చేయగలిగితేనే కదా రేపు దేవుడు మనకిచ్చేది. మొదట ఆ రాజ్యానికి నీవు నేను పొందుకోవాలని నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ఈ భూమి మీద ఎందుకు కాపాడుతున్నాడంటే మొదట కారణం అదే. మొదట దేవుడు కదా పరలోకం ఇస్తానని రమ్మంటే మనం ఎవరు వెళ్ళము. నా మటుకు నేను వెళ్ళను. నాకు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాకు పెద్ద కొదువు ఉంది. ఆ కొదువులు తీర్చిన తర్వాతే ఆయన ఏంటో నాకు తెలియజేసిన తర్వాతే ఆయనని వెంబడించాను. అలాగే ప్రతి మనిషి కూడాను వెంబడించాలని ప్రభు కోరుతున్నాడు. ఆ వెంబడించిన వారితో క్రీస్తుతో కూడా యాజకులై, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు కూడా రాజ్యము చేస్తారు. మొదట ఇది సంపాదించాలి. మొదట దేవుని మందిరానికి వస్తున్నాం, మంచిది. ఇది సంపాదించగలిగినప్పుడే కదా రేపు భూమి మీద మనము దీవించబడటానికి, మన సంతతి భూమి మీద ఉండటానికి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట.